హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు వచ్చి మన వీడియోలో మా బుడ్డోడు బర్త్డే షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత త్వరగా వన్ బై వన్ జరుగుతాయని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుల్ టెన్షన్లో అయితే మేము ఉన్నామన్నమాట. ఇంకా ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు, ఫుల్ డీప్ క్లీనింగ్ అయితే చేసాం. ఎంత డీప్ క్లీనింగ్ చేసినా సరే అంట్లు అనేవి అలా ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి కదా. సో అది అందరికీ తెలిసిందే. ఇంకా నెక్స్ట్ డే అంటే క్లీనింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అనమాట. సో ఈ నెక్స్ట్ డే అయితే మేము ఇంకా షాపింగ్కి వెళ్తున్నాం. ఇంకా రేపే అనమాట బాబు ఫంక్షన్ అనేది. సో ముందు రోజు అయితే షాపింగ్కి అయితే వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవ్వాలనుకున్నాం. బికాజ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితేనే మనం ఈవినింగ్కి వస్తాం ఇంటికి. అంతే కదండి, షాపింగ్కి వెళ్తే మనకి తెలిసిందే కదా, అయ్యి అంటాం ఇవి అంటాం, అదే బాగాలేదంటాం ఇది బాగాలేదంటాము, ఇంకా అలా తెలిసిందే కదా. సో అందుకే ముందుగానే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంట్లో త్వరగా పనులు అయితే చేసేసుకుని ఇంకా ఫస్ట్ నా షాపింగ్ అయితే నేను చేసుకున్నాను. ఫస్ట్ నేను శారీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మా హస్బెండ్ మా బుడ్డోడు అయితే షాపింగ్ సేమ్ కలర్ అనేది చేసుకోవాలి అని చెప్పి ముందు నన్ను అయితే సెలెక్ట్ చేసుకోమన్నారనమాట. ఇంకా అమ్మ కూడా విజయవాడ నుంచి వచ్చింది, ఎందుకంటే రేపే ఫంక్షన్ కాబట్టి. ఇంకా అమ్మ కూడా ఉందన్నమాట. ఇంకా షాపింగ్లో మా బుడ్డోని చూసుకుంటే ఇంకా మా పనిలో మేము ఉన్నాము. ఫస్ట్ నేను శారీ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. లాస్ట్లో అయితే చూపిస్తాను అనమాట ఏమేమి తీసుకున్నాను అని చెప్పి. ఇంకా మా హస్బెండ్ తెలిసిందే కదా, ఏదైనా షాపింగ్ మాల్ ఉంటే ట్రైలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా మా హస్బెండ్ బట్టలు సెలెక్ట్ చేసుకున్నవి ఏంటంటే కొంచెం లూజ్గా ఉన్నాయి, అవన్నీ కూడా కరెక్ట్ సైజ్ అయితే ఫిట్ చేయించుకున్నారనమాట. ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది. ఖచ్చితంగా మేమైతే 6 అవర్స్ అయితే షాపింగ్ చేసాము. ఇక షాపింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా పెట్టారని చెప్పి, ఇదే లాస్ట్ డే అనమాట. ఇంకా ఈ లాస్ట్ డే కూడా వెళ్ళకపోతే అస్సలు అంటే అస్సలు బాగోదు. అది కూడా మన ఊర్లో పెట్టారు, ఫుల్ ఫేమస్ కాబట్టి. ఇంకా ఫుల్ అలిసిపోయినా సరే ఫస్ట్గా అయితే షాపింగ్ నుంచి వచ్చాకైతే వెంటనే రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోయాము మొత్తం ఫ్యామిలీ అందరం కూడా. అసలు జనాలు చూసారా ఎలా ఉన్నారో, అసలు బాబోయ్ నేను ఫస్ట్ టైం అనమాట ఈ 4 ఇయర్స్లో ఫస్ట్ టైం అయితే ఇలా చూస్తున్నాను. ఈ బుడ్డోని తీసుకొచ్చాం, చాలా అంటే చాలా భయం వేసింది. ఈ రైడ్ ఎక్కడానికి నేను టికెట్ తీసుకున్నా సరే నా గుండె ఆగిపోయింది అనుకున్నాను. అంతమంది జనాలు తోసేశారనమాట. అసలు బతుకుతానా అనిపించింది. ఫైనల్లీ అయితే బయటకైతే వచ్చేసాను అనమాట. ఆ జనాల్లో నుంచి ఫుల్ డ్రింకర్స్ ఉంటారు కదా, మెయిన్ ఫస్ట్ అంటేనే మెయిన్గా అది ఉంటుంది అబ్బాయిలకి. ఇంకా వాళ్ళందరూ వచ్చేసరికి ఆ లైన్లో అయితే ఇరుక్కుపోయాను అనమాట. సో ఎట్లా కొట్ట మా వాళ్ళు ఉన్నారు కాబట్టి నన్ను బయటికి లాగేశారు. ఇంకా మా ఓన్ బుడ్డోని తీసుకెళ్ళా, ఎంత భయం వేసిందో. ఈ జనాల్లో అనవసరంగా తీసుకెళ్ళామనిపించింది. ఎప్పుడు కూడా ఇంతమంది జనాలు ఉండరనమాట, అందుకని మేము కూడా తీసుకెళ్ళాం. బట్ ఈ జనాలు చూసేసరికి సడన్గా మాకే భయం వేసింది. బట్ ఇంటికి వెళ్ళిపోదామంటే చాలా అంటే 30 మినిట్స్ జర్నీ అనమాట మా ఇంటిగా నుంచి ఇక్కడికి. మళ్ళీ ఏం వెనక్కి వెళ్తాం, అసలే అలసిపోయి ఉన్నాము, వచ్చాము కదా అని చెప్పి ఏదో కొంచెం కొంచెంగా అలాగ నాకు కుదిరినంతలో అయితే ఈ జనాల్లో అయితే క్లిప్స్ అనేది తీసాను. అస్సలు అంటే అస్సలు కుదరలేదండి వీడియో తీయడానికి. అది కాక ఫుల్గా అలసిపోయామన్నమాట. ఆల్రెడీ మీరు చూసుంటే నిన్న వచ్చి నేను ఫుల్ డీప్ క్లీనింగ్ చేశాను. ఈరోజు వచ్చి అయితే ఫుల్ షాపింగ్ చేసాము. అండ్ ఇక్కడ జనాలు చూశారు కదా, అస్సలు అంటే అస్సలు కుదరలేదు. ప్రతిదీ కూడా మీకు డీటెయిల్గా షేర్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈ జనాలు చూసేసరికి నాకైతే ఫుల్ ఎనర్జీ డౌన్ అయితే అయిపోయింది. ఇంకా నాకు కొంచెం కుదిరినంతగా తోచినంతగా అయితే మీతో షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా అయితే షేర్ చేస్తాను అనమాట క్లారిటీగా. అండ్ మా బుడ్డోడు అయితే ఫస్ట్కి ఎంటర్ అవ్వగానే పడుకున్నాడు. ఇంకా ఎప్పుడుకో 1 అవర్కి లేచాడనమాట. ఇంకా లేచిన తర్వాత మొత్తం ఎక్కడున్నా నేను అని చెప్పి చూస్తూ మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇంకా మేము అన్ని రైడ్స్ ఎక్కేసాం. ఇంకా లాస్ట్లో మా బుడ్డోడు లేచాడనమాట. ఇంకా వాడి కోసం పిల్లల రైడ్స్ ఉంటాయి కదా, ట్రైన్ అయితే ఎక్కించామన్నమాట. ఎలాగ ఉంటాడు అసలు రైడ్ ఎక్కితే అని చెప్పి అయితే ఒకసారి ఎక్కిద్దామని అయితే ఎక్కించాము. అసలు అంటే అసలు భయపడలేదు. నేనే భయపడాను, ఏమన్నా భయపడి ఏడుస్తాడా అని చెప్పి. బట్ అదేమీ లేదండి, ఫుల్ అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. ఏంటి ఎలా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి అయితే చూస్తున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, ఇంకా అసలు అంటే అసలు ఏడవడు అనమాట. నేనున్నా ఏడుస్తాడు, కానీ ఇంకా వాళ్ళ డాడీ ఉంటే అసలు అంటే అసలు ఏడవడు, ఫుల్ యాక్టివ్గానే ఉంటాడు. బట్ ఇప్పుడే కదా లేచాడు, సో ఫేస్ అనేది అలాగా డల్గా అంటే పెట్టాడు అనమాట, నిద్ర కళ్ళలో ఉన్నాడు కాబట్టి. ఇంకా
బాగానే అయితే ఉన్నాడు. అసలు జనాలకి నాకు చాలా అంటే చాలా భయమేసింది. నిజంగా ఎందుకొచ్చానా అనిపిచ్చింది. బట్ మన పల్లెటూరులో ఉండి షష్ఠి అంటే ఫుల్ ఫేమస్. ఎవరికీ తెలియకుండా అయితే ఉండదు కదా! మనం ఇది లాస్ట్ డే కూడా వెళ్ళకపోతే అస్సలు బాగోదని చెప్పి ఇంకా ఫుల్ ఎనర్జీ డౌన్‌లో ఉన్న ఆ షాపింగ్‌కే ఫుల్ టైం పట్టేసిందండి. ఇంకా నా వల్ల కాలేదనమాట. బట్ ఇంకా అమ్మ కూడా వచ్చింది. అమ్మ ఎప్పుడు చూడలేదు. సో, అమ్మ కోసమే మేమైతే ఈరోజు వచ్చామనమాట. లేకపోతే ఇంకా నెక్స్ట్ ఇయరే అనుకున్నా. ఇంకా మా అమ్మ కూడా ఎందుకొచ్చానురా బాబు అని అనుకుంటుందంట. ఎందుకంటే అంత జనాలు ఎక్కడ తప్పిపోతామో తెలీదు. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు చేతులు పట్టుకుని అయితే ఇంకా పాటలు పెట్టి పాటలు ఇంకా సస్టైన్స్ అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ సందడి. ఎందుకంటే రేపే కదా బాబు బర్త్డే. ఇంకా ఫుల్గా అందరూ కూడా ఇంట్లో జనాలు ఫుల్ చుట్టాలు అయితే ఉన్నారనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే బర్త్డే కాబట్టి పెద్ద స్పీకర్ అయితే తెచ్చారు. ఆ మైక్ స్పీకర్ అసలు ఎలా పనిచేస్తుంది ఏంటి అని అయితే చెక్ చేస్తున్నారనమాట. ఇంకా మా వాడు ఏంటంటే చిట్చిలకమ్మ చూస్తున్నాడు. అసలు అంటే పలుకుతాడా లేదా, అర్థమవుతుందా లేదా, ఎప్పుడు చూడలేదు కదా అని అయితే మోక్షిక్ అని అయితే కామెడీగా పిలుస్తున్నాడు అనమాట మైక్లో. మా వాడేమో ఎక్స్ప్రెషన్ ఎవరు నన్ను పిలిచేది అని చెప్పి అయితే చూశాడు. మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. బట్ కవర్ చేశాను కొన్ని కారణాల వల్ల. సో ఇంక ఇలాగైతే అయ్యిందనమాట. ఫుల్ ఇంట్లో సందడి. ఎప్పుడు కూడా నేను మా హస్బెండ్ మా బుడ్డోడు ఇంక ఇల్లంతా బోస్గా ఉండేదన్నమాట. ఇంకా ఫుల్ జనాలు వచ్చేసరికి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్, మా చెల్లి, మా అమ్మ, మేము అందరం ఉండేసరికి ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు మా బుడ్డోడు కూడా. ఇంకా మా బుడ్డోని ఇంకా డల్ అయిపోయాడు అనమాట. నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు నిద్రపోతే మళ్ళీ అసలు మార్నింగ్కి ఏడిపించేస్తాడు. ఇంకా 4 కల్లా లేస్తాడని చెప్పి 12 వరకన్నా ఆపుదామని చెప్పి అయితే నిద్రని అలాగే ట్రై చేస్తున్నాం అనమాట. అందరము డ్యాన్స్ అని అంటున్నాము. డోలే అంటే డ్యాన్స్ వేస్తాడనమాట. ఇంకా నిద్ర కళ్ళలో ఉన్నాడు కదా, వేయట్లేదు. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా అంటే కొంచెం క్లాప్స్ కొట్టి అట్లా చేస్తే ఇంకా చూడండి అలా డ్యాన్స్ వేస్తూ ఉంటాడు అనమాట. ఇంక ఇలాగా నాటు సాంగ్, కుర్చీ మడత పెట్టి, డోల్ ఈ సాంగ్స్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండి వేస్తాడు. స్టెప్స్ కూడా కొంచెం బీట్ సాంగ్స్ ఉంటాయి కదా, సో అట్లాగే కొంచెం అలవాటు అయిందనమాట. ఇంకా తనకు వచ్చిన స్టెప్స్ అలా బాడీ ఊపుతూ అలా వేస్తూ ఉంటాడు. ఇంకా అందరూ ఉండేసరికి ఇంట్లో సందడి ఫుల్ యాక్టివ్గా ఉన్నామన్నమాట. అందరం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతని ఇంట్లో అందరూ ఉంటేనే కొంచెం సందడిగా ఉంటుంది. లేకపోతే కనుక ఎవరు లేకపోతే ఫుల్ బోర్ కొట్టిద్ది, ఇంట్లో కూడా ఉండాలనిపించదు. బట్ మన కోసం అందరూ అయితే రోజు రాలేరు కదా, సో ఇలాంటి ఫంక్షన్స్ టైంలో అందరూ ఒక్కసారిగా గేదర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు కూడా చాలా ఇష్టం అనమాట. జనాలుండి కొంచెం మనకున్న బాధలు కూడా మర్చిపోతాం అనమాట. జనాలుండి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే. సో ఇలాగా మాకు ఫుల్ టెన్షన్స్ అయితే ఉన్నాయి. బంధువులకి పిలవడం, వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, డెకరేషన్స్, గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్ బోల్డ్ ఉంటాయి కదా ప్రాసెస్. కొంచెం టెన్షన్గానే ఉంది. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టామన్నమాట. విజయవాడలో పెట్టాల్సింది ఇంటికాడే పెట్టామంటే కొంచెం మన ఇంటికాడ ఫంక్షన్ అంటే మనకే భయం వేస్తుంది. ఎలా ఉంటుందో ఏంటో, ఎలా మేనేజ్ చేస్తాము అని చెప్పి. బట్ చూడాలి రేపే ఫంక్షన్ ఎలా జరిగిద్ది ఏంటి, మా వాడు ఎలా కోఆపరేట్ చేస్తారు అని చెప్పి. ఫస్ట్ బర్త్డే అయితే చాలా అంటే చాలా మంచిగా జరిగింది. చాలా కోఆపరేట్ చేశాడు. అసలు ఆడవలేదు. మరి ఈసారి ఏం చేస్తారనేది అయితే తెలియదు. ఇక్కడ వచ్చి మా కటరీ కానీ వీడియో తీయొద్దు అంటున్నాడు. నేను తీసి యూట్యూబ్లో పెడతాను అని అంటే వాడు కావాలని అలా ఎక్కిరిస్తున్నాడు అనమాట. పెట్టుకో అని చెప్పి అలా భయపెట్టిస్తున్నాడు. వీడు ఒక్కడుంటే చాలండి, ఇల్లు మొత్తం సందడిగా ఉంటుంది. ఎంత బాధలో ఉన్నా సరే మనం ఆ బాధని మర్చిపోతాం అనమాట. అంత కామెడీ చేస్తాడు. ఇంక ఇక్కడ అంతా వీడే డామినేట్ అనమాట మా ఇంట్లో. ఫుల్ కామెడీ విషయంలో అయితే ఇంకా అలా నవ్విస్తూనే ఉంటాడు. పాపం అసలు చిన్న పిల్లోళ్ళలాగా అవుతాడనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి అయితే మేము మార్నింగ్ షాపింగ్ చేసాము కదా, అక్కడ మాకు ఆ బిల్లు చేసిన దాంట్లో గిఫ్ట్స్ వచ్చినాయి అనమాట. 4 గిఫ్ట్స్ వచ్చాయి. ఇంకా నేను ప్రతిదీ కూడా డీటెయిల్గా అయితే ఏమీ తీయలేదు, ఎందుకంటే మీరు చూసారు కదా చాలా అంటే చాలా అలిసిపోయాము. నాకు కుదిరినంత వరకు అయితే తీసాను. పట్టు సారీ ఇది సెలెక్ట్ చేసుకున్నానండి నేను. అంతండి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.